హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక పూజ చేస్తాము. ఆ పూజ చేసేటప్పుడు ఎంతో పవిత్ర మనసు పెట్టుకొని ఎంతో జాగ్రత్త చేస్తాము. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వినాయకుడి దగ్గర అన్నీ వేరే వేరే డ్యాన్సులు చేయడము, పాటలు పెట్టడము ఇవన్నీ బాగాలేదు అంట. అలా చేయకూడదు కూడా. ఎంతో పవిత్రంగా ఉన్నప్పుడు అక్కడ భక్తి గీతాలు అలాంటివి, ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా దేవుడి పాటలు అలాంటివి అంటే ఓకే, కానీ ఈ డ్యాన్స్లు ఇలాంటివి చేయకూడదు. అదంతా వదిలేయండి. ఇక లాస్ట్కి వచ్చేసరికి నిమగ్నం అప్పుడు ఏం చేస్తారు, అసలు తాగి డ్యాన్సులు చేయడము. మనం ఎంతో అసలు వినాయక చవితి రోజు మనం ఎంతో పవిత్రంగా అసలు ఎంతో శుద్ధితో పూజ చేస్తాము, కానీ తీరా లాస్ట్కి వచ్చేసరికి నిమగ్నం అప్పుడు అసలు నీళ్ళపై ఎలా ఆరేస్తారు వినాయకుడిని. అది కరెక్ట్ కాదు కదా. మనం మనకు వీలైతే పెద్దగా, అంత పెద్దగా తెచ్చుకోకపోయినా పర్లేదు, భక్తితో చిన్నది తెచ్చుకున్నా సరిపోతుంది. అంత పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చామని చెప్పి మాట్లాడి పెద్ద పెద్దవి అని చెప్పి అందరికి చూపించుకోవడానిక కాదు కదా. నిమగ్నం అప్పుడు కూడా అంతే పవిత్రంగా నిమగ్నం చేయాలి కదా. అలా కాకుండా బ్రిడ్జిల పైనుంచి అలా అసలు వినాయకుడిని తొక్కడం అవన్నీ అసలుకే కరెక్ట్ కాదు. అలా చేయకూడదు కూడా. ఏమో, నేనైతే నాకు నచ్చక చెప్పేస్తున్నాను. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. నేనైతే అది నాకు నచ్చింది. నేను చాలా చోట్ల చూస్తాను అలా చేయడము. అది నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు. మీకు కూడా అంతే అనిపిస్తే మీరు కూడా చెప్పండి.